జై హో అందరికి జై హో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంపెనీ స్థాపించినటువంటి డైరెక్టర్లందరికీ కూడా కోటి కోటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వాళ్ళు ఎంత పెద్ద విజన్తో ఈ కంపెనీ స్టార్ట్ చేశారో కానీ ఎన్ని లక్షల మంది ఎన్ని కోట్ల మంది దీనివల్ల వాళ్ళ జీవితాలు బాగు చేసుకుంటున్నారో మీరు అందరూ ఇప్పుడు చూస్తున్నారు. ప్రస్తుతం ఇప్పుడు మీ కళ్ళ ముందే ఉంది. మహాగురుజీ అయినటువంటి వికాస్ మహాగురుజీకి కోటి కోటి ధన్యవాదాలు. సోమశేఖర్ మహాగురుజీకి కోటి కోటి ధన్యవాదాలు. అభిషేక్ మహాగురుజీకి అండ్ శ్రీనివాస్ మహాగురుజీకి కోటి కోటి ధన్యవాదాలు. అండ్ మా అప్లైన్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను షేప్ షాప్ తరపున. ఈరోజు ఇంత గొప్ప రికగ్నిషన్ నా జీవితంలో జరుపుకుంటానని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. షేప్ షాప్ మా లైఫ్లోకి వచ్చి మా జీవితాలని మార్చేసింది. పూర్తిగా ఒక కాయిన్కి 2 సైడ్స్ ఉన్నట్టు మా ఒక సైడ్ ఇన్ని రోజులు చూడలేదు. పూర్తిగా మా లైఫ్ అనేది తిరగబడిందంటే బికాస్ ఆఫ్ షేప్ షాప్ వాళ్ళనే. అసలు ఎక్స్పెక్ట్ చేయాలి ఇంత మంచి ఫ్యూచర్ ఉంటుందని ఎప్పుడు కూడా నేను బ్యాక్లో అనుకోలేదు. షేప్ షాప్కి చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ యొక్క రుణం ఎప్పుడు కూడా తీర్చుకోలేమనుకుంటా. గురుజీల యొక్క రుణం, వారి యొక్క సపోర్ట్ వల్లే మేము ఇంత దూరం వచ్చాము. మా సారు గురుజీ వాళ్ళ సపోర్ట్ లేకుంటే ఇంత దూరం వచ్చే వాళ్ళే కాదు. ఈ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అనేది షేప్ షాప్లో చాలా బాగుంది. దానివల్ల మేము ఇంత ముందుకు రాగలిగాము. నాకంటే కూడా మా సార్ గురించి మీకు అందరికీ బాగా తెలుసు. ఎందుకంటే షేప్ షాప్లో ఎప్పుడైతే ఎంట్రీ అయ్యాడో మా సారు మాతో కంటే కూడా మీతోనే ఎక్కువగా ఉండేవాడు. అంతకుముందు జాబ్ చేసేటప్పుడు మార్నింగ్ వెళ్ళేవాడు, ఈవినింగ్ 6 వరకు వచ్చేవాడు. టైం స్పెండ్ చేసేవాడు మాతోటి. బయటికి తీసుకెళ్ళేవాడు, మా టైం ఇచ్చేవాడు. ఎప్పుడైతే షేప్ షాప్లోకి ఎంటర్ అయ్యాడో అప్పుడు కొంచెం మెల్లిమెల్లిగా టైం వేయడం తగ్గించాడు. ఎప్పుడు బయటకు వెళ్తాడో తెలియదు, ఎప్పుడు ఫోన్లు వస్తాయో తెలియదు, ఎప్పుడు వస్తాడో కూడా తెలియదు. ఎప్పుడు వెళ్తాడో తెలియదు, ఎప్పుడు 12 అవుతుంది, 1 అవుతుంది, 2 అవుతుంది, ఒక్కోసారి 3 అయిన రోజులు కూడా ఉన్నాయి. ఆ టైంకి వచ్చి కూడా ఫుడ్ తిన రోజులు కూడా చాలా ఉన్నాయి. ఆ టైంకి తినడం, మళ్ళీ మార్నింగ్ 6కి వెళ్ళడం మీటింగ్కి. నాకైతే ఎట్లా డైజెషన్ తీసుకుంటాడు అసలు ఆయన హెల్తీ అవుతుందని ఎన్నిసార్లు ఆలోచించాను. నాకైతే నేను ఒక్కదానికి బాధపడిన రోజులు ఎన్నో ఉన్నాయి. ఈసారి ఇన్ని రోజులు బయటికి వెళ్తాడు, వారాలు బయటికి వెళ్తాడు, 10 days వెళ్తాడు మిమ్మల్ని వదిలేసి. 1 month వెళ్ళాడు. నీకేమనిపించట్లేదా ఇన్ని రోజులు ఎలా ఉంటున్నావు నువ్వు అని చెప్పి బయటి వాళ్ళు అడిగే ప్రశ్నలకి ఎక్కువ బాధపడ్డాను నేను. మా సార్ నన్ను వదిలేసిన దానికంటే కూడా నిజం చెప్పాలంటే మేము ఎక్కడున్నామో కానీ బయటి వాళ్ళు అడిగే ప్రశ్నలకి వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక నేను ఒక్కదాన్ని నైట్ పడుకున్న తర్వాత ఎన్నిసార్లు ఏడ్చానో నాకే తెలుసు. ఇప్పటికీ మమ్మల్ని వెళ్ళి చూపించే వాళ్ళే చాలా ఎక్కువ ఉన్నారు, మాకు సపోర్ట్ చేసే వాళ్ళకంటే కూడా మా ఫ్యామిలీ మెంబర్స్లో. వాళ్ళందరికీ కూడా ఈ డైమండ్ ఫంక్షన్ అనేది ఆ సమాధానం చెప్తుందని నేను అనుకుంటున్నాను. మేము ఈ షేప్ షాప్ చేస్తున్నామని కూడా కొన్నిసార్లు మమ్మల్ని ఫంక్షన్కి ఎవరు వేరే వేరే ఫంక్షన్లకు పిలిచేవారు కాదు. మమ్మల్ని పూర్తిగా సపరేట్ పెట్టేశారు. ఏదో చేయకుండా పనిలో చేస్తున్నట్టు మమ్మల్ని పూర్తిగా సపరేట్ పెట్టేశారు. కొన్నిసార్లు పిలిచేవారు కాదు, వీళ్ళు పూర్తిగా సపరేట్ అయ్యారు మన ఫ్యామిలీ నుంచి అని. అలాంటి ఎన్నో సిచ్యువేషన్లు మనసులో ఉన్నాయి నాకు. వాళ్ళందరికీ కూడా ఈ డైమండ్ ఫంక్షన్ ద్వారా సమాధానం చెప్పాలని నేను అనుకున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత నేను మాట్లాడాలని నేను అనుకుంటున్నాను. ఇన్ని రోజులు ఎలా ఉందో కానీ ఇప్పుడు మాత్రం ఫ్యూచర్ చాలా బాగుంటుంది. చాలా బాగుంది ఇన్ని రోజులు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయని మా సార్ స్పేసెస్కి తీసుకెళ్ళాడు. ట్రిప్స్ కావచ్చు, ఫారెన్ ట్రిప్స్ తీసుకెళ్ళాలి. లాస్ట్ అటు పోయినసారి దిశ ప్రోగ్రామ్కి వచ్చాము. అటు
పోయిన సక్సెస్ ప్రివ్యూ సెమినార్కి వచ్చాము. సక్సెస్ ప్రివ్యూ సెమినార్లో మోస్ట్లీ అక్కడ నాకు మైండ్లో పడింది అనమాట. అంతకుముందు నేను కూడా మా వాళ్ళు అన్నప్పుడల్లా నేను కూడా ఏం చేస్తావులే షేప్ షాప్ వద్దు అని చెప్పేసి నేనే నెగిటివ్ చేసేదాన్ని మా సార్ని. అయినా కూడా మా సార్ నా మాట వినేవాడు కాదు, ఎందుకంటే మా సార్కి తెలుసు. సో నాకు తెలియాలి ముందు ఇంకా వేరే వాళ్ళ మాటలు వినకుండా నన్ను పాజిటివ్ మోడ్లోకి తీసుకురావాలని నన్ను సక్సెస్ ప్రివ్యూ సెమినార్కి తీసుకొచ్చాడు. అక్కడ మా సారు తీసుకొచ్చిన తర్వాత అక్కడ సక్సెస్ఫుల్ ప్రివ్యూ సెమినార్లో నేను కొంచెం డిసైడ్ అయ్యాను. అది చూసిన తర్వాత మైండ్లో పడిపోయింది అనమాట. సో బయటకు వచ్చిన తర్వాత మా సార్ అడిగాడు ఇప్పుడు ఏమంటావు అని. సో చేస్తే సేఫ్ షాపే చేయి, లేకపోతే ఏం చేయలేదు. అప్పుడు నేను మా సార్కి అప్పుడు అర్థమైంది. ఆ తర్వాత దిశ ప్రోగ్రామ్కి వచ్చిన తర్వాత పూర్తిగా నా మైండ్ సెట్ అనేది చేంజ్ అయిపోయింది. అంతకుముందు వేరే అని చెప్పినా కూడా ఆ టైంలో నెగిటివ్ అయ్యేదని. కాకపోతే ఆ దిశ ప్రోగ్రామ్కి వచ్చిన తర్వాత కొంచెం ఎలా థింక్ చేయాలి, ఎలా ఉండాలి, ఏంటి అనేది ఆ దిశ ప్రోగ్రాంలో మొత్తం మైండ్ మొత్తం చేంజ్ చేసుకున్నాను. దాని తర్వాత లాస్ట్ టైం మా సార్ ఫారెన్ ట్రిప్ తీసుకెళ్లారు. అప్పుడు అర్థమైంది మా రిలేషన్లో అందరికీ షేప్ షాప్లో దమ్ము ఉందని చెప్పేసి. మా రిలేషన్లో చాలా మాకంటే రిచ్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, కానీ ఎవరు కూడా ఎప్పుడు ఫారెన్ ట్రిప్ వెళ్ళిన వాళ్ళు లేరు, ఫ్లైట్ ఎక్కిన వాళ్ళు లేరు. సో అలాంటి దమ్ము, ధైర్యము అండ్ అలాంటి సత్తా ఒక షేప్ షాప్కే ఉందని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. లాస్ట్ ఇయర్ స్విట్జర్లాండ్ వెళ్ళినప్పుడు అయితే ఆ మూమెంట్ని గుర్తు చేసుకుంటే కళ్ళ ముందు అసలు ఉంటుంది స్విట్జర్లాండ్. అసలు ఎంత బాగుంది స్విట్జర్లాండ్ అంటే భూలోక స్వర్గం. ఈ అందాలలో అహో అహోదయం అనే సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ నిజంగా ఎలా ఉందో వెళ్ళి చూసినప్పుడు సేమ్ అలాగే ఉంది. సో చెప్తే మీరు నమ్మరు, వెళ్ళి చూసి ఫీల్ అవుతాయి కానీ మీకు అర్థం కాదు. వెళ్ళాలంటే ఒకటే చేయాలి, ఏం చేయాలి? షేప్ షాప్. ఓకే, సో ఇప్పుడు కూడా నేను చెప్పేది ఏంటంటే అమ్మాయిలకి ఎవరైతే షేప్ షాప్ చేస్తున్నారో మీ హస్బెండ్స్ కావచ్చు, పిల్లలు కావచ్చు, వాళ్ళని షేప్ షాప్ చేయనియద్దు. నేను ఫస్ట్ ఎలాగైతే నెగిటివ్ అర్థం చేసుకున్నారో మీరు అర్థం చేసుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి, కానీ పాజిటివ్గా అర్థం చేసుకోండి. షేప్ షాప్లో దమ్ము ఉంది, ఆ దమ్మును నిరూపించుకునే ఛాన్స్ టైము వాళ్ళకి ఇవ్వండి. సో వాళ్ళు వెళ్ళనివ్వండి, చేయనివ్వండి, వర్క్ వాళ్ళు నాపోదు. ఇంతటితో నా ముగించుకోవాలనుకుంటున్నాను. గ్రేట్, బిగ్ క్లాప్స్ ఇవ్వండి సుజాత మేడంకి. చూసారు కదా మేడం సపోర్ట్ ఎలా ఉంది? ఎస్ ఆర్ నో? సో ఎన్నో ప్రాబ్లం ఫేస్ చేశారు, బట్ ఈరోజు రియల్ డైమండ్ అయిపోయి మేడంకి ఫుల్ హ్యాపీ చేశాడు తిరుపతి రెడ్డి. నిలబడితే మాత్రం డైమండ్ అవ్వడం మాత్రం పక్కా. అవకాశం ఇచ్చినందుకు గురూజీలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ షాప్ షాప్లో అవకాశం ఇచ్చినటువంటి గురూజీలకు అందరికీ కూడా మాకు సపోర్ట్ చేసి ఇంత దూరం తీసుకొచ్చిన అందరికీ కూడా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇప్పటికైనా అందరికీ అర్థమైంది అనుకుంటాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. చలో మరి మేడం చెప్పారు ఏం చేశారు, ఎలాగ సపోర్ట్ చేశారు, సపోర్ట్ చేయడంతో ఈరోజు హ్యాపీనెస్. ఎస్ ఆర్ నో? సో మరి ఇప్పుడు తిరుపతి రెడ్డి ఓకే ఎలాగ వర్క్ చేశాడు తన మాటల్లో విందామా? మరి తన జర్నీ తెలుసుకుందామా? రియల్ మూమెంట్ వచ్చింది, ఒక మనిషి డైమండ్ ఎలాగ అయ్యాడో అది మనం తెలుసుకొని ఇక్కడ నుంచి వెళ్ళామంటే మనం కూడా డైమండ్ అవ్వచ్చు. ఆర్ యు రెడీ? సో ఈరోజు లైఫ్ చేంజ్ చేసే గ్రేట్ స్పీచ్ మనకు దొరకబోతుంది. బిగ్ క్లాప్స్ తో నేను తిరుపతి రెడ్డికి మైక్ హ్యాండ్ ఓవర్ చేస్తాను. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేంటి ఏంటిది వినిపించట్లే? ఏంటిది కావాలా? ఎస్. మరి ఈరోజు ఎట్లా ఉండాలి? ఇట్లానే ఉండేది. ఎస్, ఈ జోస్ 100% ఇంత దూరం తీసుకొచ్చింది అనమాట. థ్యాంక్ యూ మీ అందరికీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సో నన్ను ఇంత మంచిగా రికగ్నైజ్ చేయడానికి ఓకే సో వచ్చిన మన గ్రేట్ మెంటర్
డైరెక్ట్ సెల్లింగ్కే రోల్ మోడల్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఒక స్టేట్ కాదు, ఇండియా కాదు, పూరా ప్రపంచంలో కంపెనీ పెట్టినా కూడా దునియా మొత్తానికి రోల్ మోడల్ అవుతాడు. ద గ్రేట్ గ్రేట్ మెంటర్, యూనివర్సల్ కోడ్ అంబాసిడర్ డాక్టర్ శ్రీ వికాస్ యాదవ్ మా గురించి ఒకసారి గట్టిగా సో అదేవిధంగా గ్రేట్ మెంటర్ సౌత్ ఇండియా బాద్షా సోమశంకర్ బాబుజీ, రియల్గా మిస్ అవుతున్నాం. బట్ ఈరోజు ఎంతో మందికి రోల్ మోడల్ సౌత్ ఇండియా బాద్షా కె సోమశంకర్ బాబుజీకి ధన్యవాదాలు. గట్టిగా క్లాస్ నా తరఫుకి వెళ్ళి. ఓకే, అండ్ నెక్స్ట్ గ్రేట్ మెంటర్ యంగ్ రిచ్ రిటైర్డ్ డైమండ్స్ క్రియేటర్ శ్రీ అభిషేక్ బాబుజీకి గట్టిగా క్లాస్. ధన్యవాదాలు బాబుజీ, కొట్టుకోండి. అండ్ నా లైఫ్లో ఓకే ఇంత దూరం తీసుకొచ్చి చేయబడుకొని నడిపించిన గ్రేట్ మెంటర్, ఓకే హిస్టరీ క్రియేటర్, నార్మల్ పర్సన్ కాదు, ఒక హిస్టరీ క్రియేటర్ సేఫ్ షాప్ లోనే 21 months లో డైమండ్ అయిపోయిన శ్రీనివాస్ బాబుజీకి గట్టిగా క్లాస్. థ్యాంక్ యూ సో మచ్ బాబుజీ, థ్యాంక్ యూ బాబుజీ, గట్టిగా క్లాస్. అండ్ రికగ్నైజ్ చేయడానికి వచ్చిన అందరూ కూడా గురుజీ వాళ్ళకి ఎస్పెషల్లీ రవీందర్ బాబుజీ కూడా గట్టిగా క్లాస్. థ్యాంక్ యూ సో మచ్ బాబుజీ, రవీందర్ బాబుజీ, అందరూ కూడా డైమండ్స్ క్లబ్ అందరూ కూడా ఒకసారి నా తరఫుకి వెళ్ళి గట్టిగా క్లాస్. థ్యాంక్ యూ. అండ్ గ్రేట్, ఈరోజు కంపెనీకి చెప్పుకోవాలి 100%. ఇంతవరకు ఎన్ని క్లాస్ కొట్టినో తెలియదు కానీ దానికి డబల్ కొడతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా 100%. సో మన కంపెనీ సేఫ్ షాప్ ఒకసారి ధన్యవాదాలు చెప్పుకోం. గట్టిగా క్లాస్ కంపెనీకి, సేఫ్ షాప్. జోస్ ఉందా? రైట్, అలాగే సక్సెస్ సపోర్ట్ సిస్టానికి ధన్యవాదాలు తెలుపుకుందాం ఈ స్టేజ్ మీ నుంచి. థ్యాంక్స్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్. గట్టిగా క్లాస్ ఒకసారి ట్రిపుల్ కి. అలాగే ఈరోజు ఈ స్టేజ్ మీద ఉండడానికి కారణం, ఫస్ట్ మొట్టమొదటి కారణం, సో నన్ను కన్నా నా తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారనమాట. ఒకసారి నా తల్లిదండ్రులకి గట్టిగా క్లాస్ ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ అమ్మ నాన్న. రియల్గా నేను పుట్టిన సంవత్సరాలైనా ఏ రోజు కూడా అంటే మనసులో చెప్పుకోవడం అది వేరు, కానీ ఇలాంటి స్టేజ్ పైన ఎప్పుడు కూడా ఇంత పెద్ద రికగ్నేషన్ ఇప్పించలేదు, థ్యాంక్ యూ కూడా చెప్పుకోలేదు బయట. ఓకే, సో ఈ స్టేజ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నన్ను కన్నా తల్లిదండ్రులు మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మ నాన్న. ఇక్కడ దాకా వచ్చినట్టే ఓకే చాలా మంది ఉన్నారనమాట జర్నీలో. అండ్ దాని తర్వాత నేను ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఓకే, మా సిస్టర్స్ ముగ్గురు అక్క వాళ్ళు లేదు నేను రియల్గా ఇంత దూరం రానమాట. ఎందుకంటే సో మా ముగ్గురు అక్కలు చదువుకోలేదు, బట్ నన్ను చదివించడానికి వాళ్ళ ప్రోత్సాహం ఎంతో ఉంది. వాళ్ళు లేకపోతే నేను ఈ స్టేజ్ మీద ఉండేవాడిని, అసలు ఇక్కడ అక్కడ అసలు మనిషి కూడా ఉండలేదు తెలియదు. అలాంటి నార్మల్ లైఫ్లో ఉంటుంది. వాళ్ళ ప్రోత్సాహం వల్లనే కొద్దిగా బయటకు రావడం, చదువుకోవడం. ఓకే, వాళ్ళ వల్ల ఇంత దూరం వచ్చిన అనిపిస్తుంది. 100% వాళ్ళకు కూడా థ్యాంక్ యూ చెప్పుకోండి. గట్టిగా క్లాస్ ముగ్గురు అక్క వాళ్ళకి. ఓకే, అండ్ సో మెయిన్గా చెప్పుకోవాలన్నమాట 100% ఈరోజు స్టేజ్ పైన మీ ముందలా చెప్పేసింది. ఈరోజు డైమండ్ షిప్కి కారణం సో ఎవరో ఒకరు చేస్తే కాదు, ఇంట్లో 100% లైఫ్ పార్ట్నర్ సపోర్ట్ చేస్తేనే ఇంత దూరం వస్తాం. అండ్ మళ్ళొకసారి మా మేడంకి గట్టిగా క్లాస్. థ్యాంక్ యూ మై వైఫ్. ఎందుకంటే ఈ డైమండ్ షిప్లో సగ భాగం అనేది కూడా, ఎందుకంటే ఎవరు కూడా వాళ్ళు సపోర్ట్ చేయదు, మనం ఇంత దూరం రాము. థ్యాంక్ యూ. ఓకే, అండ్ నాకు లైఫ్ ఇచ్చిందని అనుకోవచ్చు 100%. నేను అతనికి ఒక 10 years లైఫ్ ఇస్తే నాకు లైఫ్ ఇచ్చింది అనమాట, ఫ్యూచర్ మొత్తం. సో సేఫ్ షాప్ ఆపర్చునిటీ తీసుకురావడానికి కారకుడు ఎవరో కాదు, మా రిలేషన్, మా కజిన్ బ్రదర్ కృష్ణారెడ్డి సార్కి ఒకసారి గట్టిగా క్లాస్. అండ్ మా అత్త మామలు కూడా ఇక్కడే ఉన్నారు, చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నామంట ఫంక్షన్ కోసం. ఎన్నో ఛాలెంజెస్ మధ్యలో ఉంది, వాళ్ళకు కూడా ఈరోజు లైవ్లో చూపించిన. వాళ్ళు కూడా సపోర్ట్ 100% ఉంది, ఎవరేమైనా పట్టించుకోలేదు కాబట్టి. సో ఒకసారి నా తరపుకి వెళ్ళి గట్టిగా క్లాస్. ఆల్రెడీ డాక్యుమెంటరీలో చూసేసిండ్రు, బట్ అదృష్టవంతులు ఎవరంటే మీరే. ఎందుకంటే నాకంటే అదృష్టవంతులు ఎంతవరకు డాక్యుమెంటరీ చూడలేదు, మీరు చూసేయండి నా డాక్యుమెంటరీ. సో కాబట్టి ఆ డాక్యుమెంటరీలో చూసేసిండ్రు. నా గురించి జస్ట్ ఒక 5 minutes 5 to 10 minutes షేర్ చేసుకోండి. రెడీయా? మరి వినడానికి రెడీయా? పక్కా? ఎంతమంది రెడీ మీలో? పక్కా?
రైట్, మీరు మీ ఎనర్జీ నాకు కావాలి. రెడీయా? రెడీ అంటే క్లాస్తో చూపిద్దాం మరి. ఓకే, రెడీ క్లాస్. థ్యాంక్ యూ అందరు కూడా, థ్యాంక్ యూ సో మచ్. రైట్, మై సెల్ఫ్ తిరుపతి రెడ్డి. సో నా పేరు వచ్చేసి తిరుపతి రెడ్డి. పుట్టి పెరిగింది అక్కడ. మా విలేజ్ వచ్చేసి గుడ్డగడ అప్పంపల్లి, మండల్ మరకెల్, నారాయణపేట డిస్టిక్. ఇంతకుముందు మామనారెడ్డి, ఇప్పుడు నారాయణపేట డిస్టిక్ అయింది. ఎడ్యుకేషన్ వచ్చేసి ఆల్రెడీ డాక్యుమెంటరీలో చూసేసారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఏ బిఎడ్. ఎడ్యుకేషన్ కూడా ఎట్లా చేసినామంటే మొత్తం అన్నీ కూడా ఏమంటారు తెలుగు మీడియమే, పెద్ద ఇంగ్లీష్ మీడియం కాదు చాలా మంది అనుకుంటారు. బట్ అన్నీ కూడా తెలుగు మీడియమే. ప్రైమరీ స్కూల్, అప్పర్ ప్రైమరీ అన్నీ కూడా తెలుగు మీడియం. డిగ్రీ కూడా తెలుగు మీడియమే. బట్ ఎట్లా పాస్ అయినా ఎంఏ ఇంగ్లీష్ పాస్ అయింది, నాకే తెలియదు. ఓకే, అన్ని తెలుగు మీడియం వచ్చేసి అలా చేస్తున్నాం. ఎడ్యుకేషన్ అయిపోయింది. ఏం చేయాలని ఆలోచన చేస్తున్నాం. అలాంటి మూమెంట్లో మా గురువు అనమాట లక్ష్మీకాంత్ రెడ్డి సార్, ఆయన ద్వారా ఒక స్కూల్లో బీఎడ్ అయిపోయింది కాబట్టి ఒక స్కూల్లో పరిచయం చేసిండు. స్కూల్లో కూడా వర్క్ చేశాను. చాలా మందికి తెలియదు నేను ఎన్ని పనులు చేసిన. జస్ట్ ఇక్కడ పెట్టింది మాత్రం ఒకటి, మెడికల్ రిప్రజెంటేటివ్గా. బట్ దానికన్నా ముందు చాలా చేసిన. ఓకే, స్టడీ అయితే అలాగ అయిపోయింది. మొత్తం కూడా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్. పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉండేది. బయటకు వచ్చేసి స్కూల్లో పనిచేసినాం. సో 600, 900 నెల జీతం, ఇది ఒకరోజు కాదు, అలాంటి జీతం కూడా పనిచేసినాం. స్కూల్లో ఒక 3-4 ఇయర్స్ పనిచేసినాం. అలా చేస్తూ కూడా ఓకే, మొత్తం నా మైండ్ సెట్ అంతా కూడా జాబ్ మైండ్ సెట్ కాదు. డిగ్రీ కానించి కూడా మైండ్ సెట్ మొత్తం కూడా బిజినెస్. జాబ్ చేస్తూ కూడా బిజినెస్ చేశాను. బుక్ సెంటర్ పెట్టాను, అక్కడ ఫెయిల్ అయిపోయినా. అజాక్స్ మిషన్ అని ఒకటి తీసుకొచ్చిన మిషనరీ, అక్కడ లాస్ అయిపోయినా. ఆటో ఫైనాన్స్ పెట్టి అక్కడ లాస్ అయిపోయినాం. ఇక 3 బిజినెస్లలో ఏళ్ళు కాల్చుకుంటే 4వది పెడతారా? ఎవరైనా పెడతారా? సో ఇంకోసారి ఇన్వెస్ట్మెంట్ పెట్టే బిజినెస్ ఆలోచించకూడదని హైదరాబాద్కి తట్టాబుట్ట చదువుకొని ఒక కవర్లో 2 జతలు బట్టలు పెట్టుకొని మా అక్క 200 ఇచ్చింది. అప్పట్లో 200 ఛాన్స్ పెట్టుకుని హైదరాబాద్కి వచ్చేసాను. ఏమీ లేదు అప్పట్లో. జస్ట్ ఆ 200-300తో హైదరాబాద్కి వచ్చేసాం. తిరుగుతున్నాం. ఒక ఫ్రెండ్ ద్వారా పరిచయం అయిందనమాట. ఓకే, సో దీనికంటే బిఫోర్ సేఫ్ షాప్ నేను మెడికల్ రిప్రజెంటేటివ్గా జాబ్ చేశాను. చేస్తూ ఉన్నాం. జాబ్ చేస్తూ 11-12 ఇయర్స్ గడిచిపోయింది. 12